మార్నింగ్ టైమ్ స్టోరీస్. సీతార అత్తగారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ రోజు వాళ్లు పెట్టిన పచ్చళ్ళు, కారం అన్నీ కూడా అత్తగారికిస్తుంది. అవన్నీ కూడా రజని తీసుకుని వెళ్లబోతుండగా, అత్తయ్య, మన ఇంట్లో ఏమీ లేకుండా మొత్తం రజనీకే ఇచ్చి పంపిస్తే మనం ఏం తింటాం? మళ్ళీ మనం కొత్తగా తయారు చేసుకోవాలి కదా. తయారు చేసుకోవచ్చు, అందులో ఏముంది? డబ్బులు మీరిస్తారా లేకపోతే రజనీ ఇస్తుందా? ఇవన్నీ కూడా మా డబ్బులతో తీసుకొచ్చాం. మీ అబ్బాయి వాళ్ళేమీ మాకివ్వలేదు. ఆ మాట వినగానే అత్తగారు, ఏంటి సితారా అలా మాట్లాడుతున్నావు? ప్రతిరోజు ఇంట్లో తిండి తింటున్నావుగా, మరి వాటికి కూడా డబ్బులు కట్టాలి కదా. వాటికి డబ్బు కట్టి అప్పుడు మాట్లాడు. ఈ రోజు నుంచి అంతే జరుగుతుందత్తయ్య. ఎవరి తిండి వాళ్లే తినాలి, ఎవరి తిండికి కావలసిన డబ్బులు వాళ్లే సంపాదించుకోవాలి అని చాలా కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. మీది కూడా అదే నిర్ణయమా? వాళ్లు కాదు అని చెబుతారు. అత్తగారు కోపంగా రజనీని తీసుకుని వెళ్లిపోతుంది. వాళ్ళిద్దరూ వెళ్లిపోయిన తర్వాత సీతారతో మైనా, సీతార, ఏంటి అలా మాట్లాడావ్? ఇప్పుడు ఒక ఇంట్లోనే 2 కుంపట్లు పెట్టాలని చూస్తున్నావా? అవును, మరి ఈ రోజు నుండి చూస్తారు కదా అత్తయ్య ఇంట్లో ఎలా ఉంటుందో. అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఆ రోజు రాత్రి సమయం. అత్తగారు నిద్రపోదామని తన గదిలోకి వెళ్తే తన గదిలో మంచముండదు. ఆమె చాలా కోపంగా, ఒసేయ్, ఈ గదిలో మంచం ఎవరు తీసుకెళ్లారు అని కేక వేయటంతో ఆరవలి అక్కడికి వెళ్లి, అత్తయ్య, ఇంట్లో మంచం ఒకటే కాదత్తయ్య, బీరువా, ఏసీ, కూలరు, ఫ్యాను అన్నీ కూడా తన గదిలో పెట్టుకుంది సీతార. అవన్నీ వాళ్ల పుట్టింటి వాళ్ళు ఇచ్చినవంట, అందుకే తీసుకుంది. అత్తగారు కోపంగా, సరే తీసుకుంది, మరి వాళ్ళ మావయ్య సంగతి ఆలోచించదా? ఆయనకసలు బాగోదు, నేల మీద ఎలా పడుకుంటాడు? అత్తయ్య, మావయ్య పైగదిలో పడుకోవడానికి సీతారా అన్ని ఏర్పాట్లు చేసింది. అంటే ఇంట్లో నేను దానికి పగన్నమాట. అయితే నేను చెప్తాను రేపటి నుంచి దాని సంగతి. రేపు నా మొగుణ్ణి డబుల్ కాట్ మంచము, బీరువా తీసుకొని రమ్మని చెబుతాను. ఆరవల్లి సరే అత్తయ్య అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. అత్తగారు చేసేదేం లేక కటిక నేల మీద పడుకుంటుంది. అది చూసి సీతారా నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం అత్తగారు, నేల మీద పడుకునేటప్పటికి ఒళ్లంతా ఒకటే నొప్పులు. ఈ మాయదారి సీతారా ఇంకా ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో గ్యాస్ పొయ్యి లేకపోవడంతో అత్తగారు చాలా కోపంగా, ఒసై, వంటగదిలో పొయ్యి ఎవరు తీసుకెళ్లారు? మళ్ళీ ఆ సీతారానే తీసుకుందా? అవునత్తయ్య, గ్యాస్ పొయ్యి తనే తీసుకొచ్చిందని తీసుకుంది. మేము కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నాం. మీకేమైనా కావాలంటే మీరు కూడా కట్టెల పొయ్యి మీద చేసుకోండి. ఎందుకంటే కళ్ళు మండి మేము ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోతున్నాం. ఆ మాటలకు అత్తగారు కోపంగా, అంటే ఏంటా మీ ఉద్దేశం? మీరు కూడా నా పని నేను చేసుకోండని నా మీద భారం వేసి వెళ్తున్నారా? మరేం చెయ్యాలత్తయ్య? ఇంట్లో 2 కుంపట్లంటే సరిపోవు. నా పాటికి నేను వండుకుంటున్నాను, ఆరవలి పాటికి ఆరవలి చేసుకుంటుంది. మీకు మావయ్యకి మీరే పొయ్యి మీద వంట చేసుకోండి. ఆ మాటలు విని అత్తగారు కోపంగా, నేను చేసుకుంటానే, ఎందుకు చేసుకోను? మీరు రాకముందు నేను కాదా అన్ని చేసింది? మీ పని ఇలా కాదు, మీ మొగుళ్లతో చెప్పి మిమ్మల్ని కొట్టేస్తాను, ఆగండి అని చాలా కోపంగా మాట్లాడుతుంది. అప్పుడే సీతారా అక్కడికి వచ్చి, ఈ విషయం ఇంట్లో అందరికీ తెలుసత్తయ్యా. మీకంటే ముందు నేనే చెప్పాను. మా మొగుళ్ళు బాగానే ఉన్నారు. మీ ఇష్టమని మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీ మాట ఎవ్వరు వినరు, ఎవ్వరూ పట్టించుకోరు. ఆ మాటలు విని ఆమె చాలా కోపంగా, నా బిడ్డలని కూడా మీ చుట్టూ తిప్పుకుంటున్నారన్నమాట. సరే సరే, ఇంకా ఎన్ని రోజులు? ముందు ముందున్నాయి, అప్పుడు మీకు నా విలువేంటో తెలుస్తుంది అని చెప్పి అక్కడ్నుంచి అత్తగారు వెళ్లిపోతుంది. అదంతా చూసి సీతారా నవ్వుకుంటుంది. కొంత సమయం తర్వాత అందరూ కూడా వంటలు చేసుకుని ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లి తింటూ ఉంటారు. అత్తగారు మాత్రం కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది. ఓరి దేవుడా, ఈ ఇంట్లో నేను కష్టాలు పడలేకపోతున్నాను. వెంటనే నేను నా మొగుడితో చెప్పి ఇంట్లో కావలసినవన్నీ తెప్పించుకుంటాను అని అనుకుంటుంది. ఆ రోజు రాత్రి సమయం. అత్తగారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అప్పుడు సీతారా, మైనక్క, ఆరవలి, నేను చికెన్ చేశాను, తీసుకెళ్దురు రండి. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ కూడా సరే అని చెప్పి అక్కడికి వెళ్తారు. అదంతా వింటున్న అత్తగారు, అబ్బా, సీతారా చికెన్ చాలా బాగా చేస్తుంది. దాని మాట వింటుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని దాన్ని అడగాలి?
నా మొగుడు ఎప్పుడొస్తాడో అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయనేమో ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తున్నాడో అర్థం కావడం లేదు అనుకుంటూ ఉండగా ఆరవలి మైనా ఇద్దరూ కూడా వాళ్ళ గదిలోకి చికెన్ తీసుకుని వెళ్తారు. అత్తగారు దాన్ని చూసి కనీసం మాట వరుసకు కూడా తింటారా అని అనకుండా తిప్పుకుంటూ లోపలికెళ్తున్నారు. వీళ్ళిద్దరు చెబుతా వీళ్ళ పని చెబుతాను అని అనుకుంటుంది అత్తగారు. చాలా సమయం గడిచిపోతుంది. అందరూ కూడా నిద్రపోతారు కాని అత్తగారు నిద్రపోకుండా భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎక్కడికెళ్ళాడు అంటూ కంగారు పడుతూ ఉండగా ఇంతలో ఏదో శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి అత్తగారు కంగారు పడతారు. ఆ శబ్దం విన్న ఆరవలి బయటకొచ్చి, ఏం జరిగిందత్తయ్య? ఎందుకు పాత్రలన్నీ విసిరికొడుతున్నారు? నేనేమి పాత్రలన్నీ విసిరికొట్టడం లేదమ్మా, ఏదో పిల్లొచ్చినట్టుంది, అదే పడేసినట్టుంది. ఆ మాటలు విని కోడలు, అది సరేగా నత్తయ్య, మీరింకా నిద్రపోకుండా ఏం చేస్తున్నారు? నిద్ర ఎక్కడ పడుతుందే? మీ మావయ్య ఇంతవరకు ఇంటికి రాలేదు. ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నా. అత్తయ్య, మీకెన్నిసార్లు చెప్పాలి? మావయ్య ఇంక మీ దగ్గర భోజనం చేయడు. సీతార దగ్గర భోజనం చేసి పై గదిలో పడుకుంటున్నాడు. సీతార భోజనం అన్నీ కూడా మావయ్యకి పైకే తీసుకెళ్లిస్తుంది. ఆయన హాయిగా తిని అక్కడే పడుకుంటున్నాడు. మీరు మావయ్య గురించి కంగారు పడకండి, వెళ్లి విశ్రాంతి తీసుకోండి అత్తయ్య. అత్తగారు కోపంగా, ఏంటి నన్ను పట్టించుకోకుండా మీ మావయ్య పాటికి మీ మావయ్య ఉంటున్నాడంటే దానర్థం ఏంటి? నేనేమైపోయినా పర్వాలేదనే కదా? పొద్దున్నుంచి ఆయన కోసం ఎదురు చూస్తా కట్టెల పొయ్యి మీద భోజనం సిద్ధం చేసి ఉంచారు. అది తయారు చేయడానికి నేనెంత కష్టపడ్డానో నాకు తెలుసు. పోతే నేను కటిక నేల మీద పడుకుంటున్నాను. ఆయనకు కొంచెం కూడా జాలేదా? ఇప్పుడే ఆయన పని చెబుతాను. అత్తయ్య, మీరు గనక ఇప్పుడు వెళితే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని తిడతాడు. ఏదైనా ఉంటే రేపొద్దున మాట్లాడుకోండి అని అనటంతో ఆమె సరే అని లోపలికి వెళ్తూ, అత్తగారు, అమ్మా నీ దగ్గర చాప దిండుంటే ఇయ్యమ్మా, మరీ నేల మీద పడుకుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము మంచం మీద ఉన్న దిండ్లు పైన పడుకుంటాం. చాప కూడా సీతార వాళ్ళ గదిలోనే ఉంది. పోని సీతార దగ్గరికి వెళ్లి అడిగి తీసుకొని రమ్మంటారా? వద్దమ్మా, నేను ఎవరి మీద ఆధారపడాలని అనుకోవడం లేదులే అని చెప్పి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఆరవలి కూడా వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది. తెల్లవారిపోతుంది. అప్పుడు అత్తగారు తన భర్త దగ్గరకు వెళ్లి, యామండి, మీరు కొంచెం కూడా నా గురించి పట్టించుకోవడమే లేదు. మీకు కొంచెమైనా బుద్ధుందా? ఈ ఇంట్లో ఎవరి పాటికి వాళ్ళు వండుకొని తింటున్నారు. నేనొక్కదాన్నే ఒంటరిగా మిగిలిపోయాను. పడుకోవడానికి చిన్న చాప కూడా లేదు. ఆ విషయం నాకు తెలుసులే. ఇంట్లో ఏం జరుగుతుందో అంతా నాకు తెలుసు. ఇదంతా నువ్వు చేసుకుందే కదా, కొత్తగేముంది? నేను చేసుకున్నదేంటై? అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను చేసుకోవడం ఏంటో చెప్పండి, నాకు అర్థం కాలేదు. నువ్వు కూతుర్లని కోడల్ని ఒకేలాగా చూస్తుంటే ఇదంతా ఉండేది కాదు. నువ్వందర్నీ వేరువేరుగా చూసుకుంటున్నావు కాబట్టే ఇదంతా జరుగుతుంది. ఆ మాటలకి ఆమె చాలా కోపంగా, అదంతా నాకు తెలీదు. నేను ఎవరిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు గాని మీరు వెంటనే ఒక బీరువా, ఒక డబల్ కాట్, అలాగే ఏసీ, మన కోసం ఒక ఫ్రిడ్జు, బట్టలు ఉతుక్కోవడానికి ఒక వాషింగ్ మిషన్, వంట చేసుకోవడానికి ఒక గ్యాస్ పొయ్యి, ఇవన్నీ వెంటనే తీసుకొని రండి. ఇవన్నీ తీసుకురావాలంటే నా దగ్గర డబ్బులుండాలి. ఇప్పుడేమో నేను డబ్బు సంపాదించే స్థితిలో లేను. అందుకే కదా గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటున్నాను. ఏంటి, మీరు పనికి వెళ్ళడం లేదా? ఎందుకు, ఒంట్లో బాగోలేదా? అవును, నాకు ఒంట్లో బాగోవడం లేదు. ఇక నాకు పనిచేసే ఓపిక కూడా లేదు. అందుకే పని మానేశాను. ఆ మాట వినగాని ఆమె, ఓరి దేవుడో అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సీతార టిఫిన్ తీసుకుని అక్కడికొస్తుంది. మావయ్య, ఈరోజు మీకోసం నేను ఇడ్లీ చేశాను, తినండి. మీకు మధ్యాహ్నానికి ఏం కావాలో చెప్పండి, నేను తయారు చేసి తీసుకొస్తాను. తిన్న వెంటనే పడుకోకండి, కొంచెం సేపు అటు ఇటు తిరగండి. నేను బిళ్ళలన్నీ కూడా మీ గదిలో పెడతాను, సమయానికి వేసుకోండి. వద్దులేండి, మీరు సమయానికేం వేసుకోరు, నేనే ఇస్తాను అంటూ మాట్లాడుతూనే టిఫిన్ అతనికిచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మీ కోడలు మిమ్మల్ని బాగానే చూసుకుంటుంది, నన్నే అస్సలు పట్టించుకోవడం లేదు. నన్ను బాగా చూసుకుంటుంది అంటే నేను కూతుర్నైనా కోడలైనా ఒకేలాగా చూసుకున్నాను కాబట్టి నన్ను ఎవరైనా బాగానే చూసుకుంటారు అని అంటాడు. ఆ మాటలకి ఆమె చాలా కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అత్తగారు అటూ ఇటూ తిరుగుతూ ఎలా అయినా తనకు కావాల్సిన అన్ని వస్తువులు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడు తన దగ్గరున్న బంగారు కొలుసు గుర్తుకొస్తుంది. ఆ బంగారు కొలుసు అమ్మి తనకు కావాల్సినవన్నీ తెచ్చుకోవాలని నిర్ణయించుకుని మార్కెట్కి బయలుదేరుతుంది.
అది గమనించిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు తెలియకుండా తన వెంట వెళ్తారు. అత్తగారికి అనుమానమొచ్చి వెనక్కి తిరిగి చూస్తుంది. కాని ఎవ్వరూ ఉండరు. ఆమె కొంచెం ముందుకు వెళ్లి బంగారం పని చేసే సేటు దగ్గరికి వెళ్తుంది. చూశారా, అత్తగారు ఇంట్లో వస్తువుల కోసం బంగారం తాకట్టు పెట్టడానికి వెళ్ళింది. ఆమె బంగారం అమ్మి డబ్బు తెచ్చిందంటే నువ్వనుకున్నదేదీ జరగదు. అక్కా, సీతారా ప్లాన్ వేసిందంటే దానికి అన్ని విధాలుగా ఆలోచించే ప్లాన్ వేస్తుంది. ఇప్పుడు చూడు, అత్తగారు ఎలా పరిగెత్తుకుంటూ బయటికొస్తారు. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అత్తగారు బయటకి పరిగెడుతూ ఉండగా సేటు దొంగ దొంగ పట్టుకోండి అంటూ కేకలు వేస్తూ ఆమె వెంట పరిగెడతాడు. ఆమె కూడా అక్కడ్నుంచి పరిగెడుతుంది. దాన్ని చూసిన మైనా, ఆరవలి ఆశ్చర్యపోతారు. వాళ్ళు చాలా కంగారుగా ఏం చేశావు సీతారా అని అడుగుతారు. సీతారా ఏం చేసుంటుంది? అత్తగారు అలా కేకలు వేస్తూ పరిగెత్తడానికి కారణమేంటి అనేది తర్వాతి భాగంలో చూద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.